వేంపల్లిలో పాలన పూర్తిగా గాడి తప్పిందని టీడీపీ రాష్ట్ర మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ తీవ్ర విమర్శలు చేశారు. సమావేశంలో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. చెక్ పవర్ లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, వేసవిలో తాగునీటి సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. పంచాయతీకి సరైన అధికారి లేకపోవడం వల్ల ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి గత 6 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒక స్థానికంగా ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ముఖ్యంగా వేంపల్లి పంచాయతీకి సంబంధించి కొన్ని బాధాకరమైన విషయాలు మీకు తెలియజేయాలి. ఎందుకో దాదాపు 2 సంవత్సరాల నుండి వేంపల్లిలో పంచాయతీకి సంబంధించి ఎటువంటి నిర్వహణ కోసం సరైన అధికారిని మీరు వేయలేకున్నారు. ఒకవేళ మీరు వేసినా కూడా ఆ అధికారికి ఎటువంటి చెక్ పవర్ కూడా ఇవ్వకుండా, ఇక్కడ అభివృద్ధి పనులు జరగకుండా, ఏవి ప్రస్తుతం పారిశుద్ధ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వేంపల్లి పంచాయతీ ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సార్. వేంపల్లిలో దాదాపు 2 సంవత్సరాల నుండి సరైనటువంటి అధికారి లేక, సరైనటువంటి చెక్ పవర్ ఉన్నటువంటి ఇంకొక అధికారి లేకుండా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎక్కడి పారిశుద్ధం అక్కడే ఉన్నది. అలాగే పంచాయతీకి సంబంధించి పైప్ లైన్లు అయితేనేమి, మోటార్లు అయితేనేమి, ఇవి కాలిపోతే నెలల తరబడి ఇవి రిపేర్ చేసుకోవడానికి నోచుకోకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ నీటి సమస్య ఒకటి ఉంది, వేంపల్లిలో పారిశుద్ధ్య సమస్య ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఎక్కడ చూసినా కూడా అస్తవ్యస్తంగా కసు ఉండడము, ఇటువంటివన్నీ వేంపల్లిలో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ సిబ్బందికి దాదాపు 6 నెలల నుండి జీతాలు ఇవ్వలేదు సార్. ఎందుకో ప్రస్తుతము ఈ వేంపల్లి సర్పంచ్ యొక్క పదవి కాలము గత నెలలోనే పూర్తయింది. ఈ నెల 2వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ అని వేసినారు. వేంపల్లిలో ముందు డిఎల్డిఓగా రమాదేవి గారిని వేసి ఉన్నారు. కనీసం ఆమె ఇంతవరకు కూడా వేంపల్లిలో ఒక్కసారి కూడా, దాదాపు సంవత్సరం ఉన్నదే, ఒక్కసారి కూడా వేంపల్లిలో వచ్చి వేంపల్లి యొక్క పరిస్థితులను చూచిన పాపన పోలేదు.